అధ్యాయం 17 శశి 3 నీలాలు. నువ్వు మా అబ్బాయి శ్రీ యుక్తేశ్వర స్వామి గారి గురించి ఎంతో గొప్పగా తలుస్తున్నారు కనుక ఆయన్నోసారి చూస్తాను నేను అన్నారు డాక్టర్ నారాయణ చందర్ రాయ్ గారు. ఆయన కంఠస్వరంలో మందబుద్ధుల ముచ్చట చెల్లించే ధోరణొకటి ధ్వనించింది. అయితే అవతలి వాళ్ళని తన మతంలోకి మార్చడానికి ప్రయత్నించే ప్రచారకుడు పాటించే సత్సంప్రదాయాన్ని అనుసరించి నేను నా కోపాన్ని పైకి కనిపించకుండా చేసుకున్నాను. పశువైద్యులుగా ఉన్న డాక్టర్ రాయ్ గారు పక్కా ఆగ్నేయతావాది. అంటే అగ్నాస్టిక్. అంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మరు, ఉన్నాడు అనరు, లేడు అనడు. ఇంకా వీళ్ళెట్లా ఉంటారు అంటే అసలు దేవుణ్ణి కనుక్కోవడం అనేది అసాధ్యము అనే స్థితిలో ఉండే వ్యక్తులు. ఆయన చిన్న కొడుకు ఈ డాక్టర్ రాయ్ గారు ఈయన పశువైద్యుడంట. ఆయన చిన్న కొడుకు సంతోషు వాళ్ళ నాన్నగారి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు. ఇంతవరకు నా అమూల్యమైన సహాయం ఆయనకి అదృశ్యంగానే ఉంటూ వచ్చింది. ఆ మర్నాడు డాక్టర్ రాయ్ నాతో శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాడు. తమను కలుసుకోవడానికి గురుదేవులు ఆయనకి అనుమతి ఇచ్చిన తర్వాత వారు కలిసిన కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటామంతి లేకుండా గడిచిపోయింది. ఆ మర్నాడు ఈయన డాక్టరు శ్రీరాంపూర్లోని ఆశ్రమానికి వచ్చి ఈ యుక్తేశ్వర్ గిరి గారిని కలుసుకోవడానికి వచ్చారంట. కానీ ఆయన వారు కలిసి ఈయన కాసంత సేపు కూడా ఇద్దరి మధ్య యుక్తేశ్వర్ గిరి గారి మధ్య ఈయనకి ఈ డాక్టర్ రాయ్కి మధ్య ఎట్లాంటి మాటామంతి ఏమీ లేకుండా ఆ సమయం గడిచిపోయింది. చూడవచ్చిన ఆయన హఠాత్తుగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చనిపోయిన వాణ్ణి ఆశ్రమానికి ఎందుకు తీసుకురావటం అంటూ నా వైపు పట్టి పట్టి చూశారు గురుదేవులు. ఆ కలకత్తా సంశయాలు వెళ్ళిపోయిన తర్వాత తలుపు మూసేయగా ఇట్లా అన్నారంట. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే ఆ కలకత్తా సంశయాలు వెళ్ళిపోయాక తలుపు మూసేయగానే అన్నారు, గురుదేవా, ఆ డాక్టర్ గారు సలక్షణంగా జీవించే ఉన్నారు కదండి, కానీ త్వరలో చనిపోతాడు. ఆ మాటకు నేను అదిరిపడ్డాను. ఆయన కొడుక్కిది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. వాళ్ళ నాన్నగారి భౌతికవాద భావాల్ని మార్చటానికి టైం వస్తుందని చెప్పేసి సంతోషు ఆశిస్తున్నాడు. ఆయనకి ఎలాగైనా మీరు సాయం చెయ్యాలి అని నేను వేడుకున్నాను యుక్తేశ్వర్ గారిని. సరే, నీకోసం గురుదేవుల ముఖంలో ఉత్సాహం ఏమీ లేదు. ఈయన రిక్వెస్ట్ యోగానంద గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత యుక్తేశ్వర్ గిరి గారు చెప్పారు, సరే నీకోసం చేస్తాను అని. కానీ ఇట్లాంటి ఇంట్రెస్ట్ లేదు యుక్తేశ్వర్ గారికి చేయడానికి. ఈ పొగరబోతు గుర్రాల డాక్టర్కి మధుమేహం బాగా ముదిరింది. ఆ సంగతి ఇతనికి తెలీదు. 15 రోజుల్లో ఆయన మంచాన పడతాడు. ఇతని పని అయిపోయినట్టేనని వదిలేస్తారు వైద్యులు. ఇతను ఈ లోకం విడిచిపోవటానికి సహజంగా నిర్ణయమైన కాలము ఈ వేళ నాటికి 6 వారాలు. అయినా నువ్వు కలగజేసుకున్నావు కాబట్టి ఆ రోజున కోలుకుంటాడు. 6 వారాల కాలము ముగిసే సమయానికి ఆయన ఆయుష్ సహజంగా క్షీణించే పూర్తయ్యే టైంకి తిరిగి మళ్ళీ ఆయన కోలుకుంటాడు. కానీ ఒక్క షరతు, ఆయన గ్రహశాంతి కోసం దండకడియం ఒకటి వేసుకునేటట్లు చేయాలి. అయితే ఆపరేషన్ చేయబోయే ముందు గుర్రం ఎంత తీవ్రంగా విజృంభించి ప్రతిఘటిస్తుందో అంత తీవ్రంగానూ అతను దాన్ని ప్రతిఘటిస్తాడు ఆ దండకడియం ఒకటి వేసుకోవడానికి. ఇలా అనడంలో సందేహం ఏమీ లేదు. ఆయన అంత తీవ్రంగా ప్రతిఘటిస్తాడు అనడంలో సందేహం లేదు అంటూ మా గురువుగారు ముసిముసిగా నవ్వారు. డాక్టర్ గారు దండకడియం వేసుకునేటట్టుగా బుజ్జగించి ఒప్పించడానికి నేను సంతోషు ఎలా ఉడుపులు వెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు మరికొన్ని రహస్యాలు వెల్లడించారు. ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆయన్ని మాంసం తినొద్దని చెప్పు. అయినా నీ సలహా చెవిన పెట్టడనుకో, ఇంకో 6 నెలల్లో తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని అనుకునే రోజుల్లోనే ఆయన చటుక్కున రాలిపోతాడు అని చెబుతూ మా గురుదేవులు ఆయుర్దాయంలో ఈ 6 నెలల పొడిగింపు నువ్వు బతిమలాడడం వల్లనే మంజూరైందని కూడా చెప్పారు నాతో.
మరుసటి రోజున కడియం చేయటానికి ఒక కంసాలిని పురమాయించమని సంతోష్‌కు చెప్పాను నేను. ఒక వారానికల్లా అది సిద్ధమైంది. కానీ డాక్టర్ రాయ్ గారు దాన్ని వేసుకోనన్నారు. నా ఆరోగ్యం బేషుగ్గా ఉంది. జ్యోతిష్యానికి సంబంధించిన ఈ మూఢ విశ్వాసాలతో నన్ను మభ్యపెట్టలేరు. డాక్టర్ గారు నా వైపు కురకరగా చూస్తూ అన్నారీ మాట. గురుదేవులు ఈయన్ని మొండికేసిన గుర్రంతో పోల్చడం సబబుగానే ఉందన్న సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను నేను. మరో 7 రోజులు గడిచాయి. డాక్టర్ గారు హఠాత్తుగా జబ్బు పడ్డారు. దాంతో ఆయన మెత్తబడి కడియం వేసుకోడానికి ఒప్పుకున్నారు. మరో 2 వారాలకి ఆయనకి వైద్యం చేస్తున్న డాక్టరు ఆయన మీద ఇంక ఆశ లేదని నాతో చెప్పారు. మధుమేహం వల్ల లోలోపల కలిగే భయంకరమైన దుష్పరిణామాలు నాకు వివరించాడు. నేను తల ఆడించాను. ఒక నెల్లాళ్ళు జబ్బుతో బాధపడ్డ తర్వాత డాక్టర్ రాయ్ గారికి మెరుగవుతుందని మా గురువుగారు చెప్పారండి అని చెప్పాను నేను. ఆ డాక్టర్ గారు నా మాట నమ్మలేనట్టుగా నా వైపు చూశారు ఒక చూపు. మరో 15 రోజుల తర్వాత ఆయన నన్ను కలిసి క్షమించమనే ధోరణిలో ఇలా అన్నారు ఆ డాక్టర్ గారు. డాక్టర్ రాయ్ గారు పూర్తిగా కోలుకున్నారు అంటూ ఆ డాక్టరు ఆశ్చర్యం ప్రకటించారు. నా అనుభవంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైంది మరొకటి లేదు. ఇక రేపో మాపో అనిపించేటట్టున్నవాడు ఇంత చిత్రంగా కోలుకోవడం నేనెన్నడూ చూడలేదు. మీ గురువుగారు నిజంగా రోగాలు నయం చేసే ప్రవక్త అయి ఉండాలి. డాక్టర్ రాయ్ గారిని ఒకసారి కలుసుకొని మాంసం కలవని భోజనం చెయ్యమని శ్రీ యుక్తేశ్వర్ గారు ఇచ్చిన సలహా మళ్ళీ గుర్తు చేసి వచ్చిన తర్వాత 6 నెలల దాకా ఆయన్ని చూడలేదు నేను. ఒకనాడు సాయంత్రం నేను మా ఇంటి వసారాలో కూర్చొని ఉండగా ఆయన మా ఇంటి దగ్గర కాసేపు మాట్లాడిపోదామని ఆగారు ఆ డాక్టరు. ఆ పశువుల డాక్టరు. మీ గురువుగారికి చెప్పు, తరచూ మాంసం తింటుండడం వల్ల మాంసం తింటుండడం వల్లనే నేను పూర్తిగా బలం పుంజుకున్నానని. పథ్యాన్ని గురించి ఆయనకున్న శాస్త్ర విరుద్ధమైన అభిప్రాయాలు నా మీద పనిచేయలేదని చెప్పు. నిజమే, డాక్టర్ రాయ్ గారి ఆరోగ్యం రూపుగట్టినట్లుగా కనబడుతున్నారు. కానీ ఆ మర్నాడే సంతోష్ పక్క వీధిలో ఉన్న వాళ్ళ ఇంటి నుంచి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నగారు పొద్దున్నే పోయారు అని చెప్పాడు. గురుదేవులతో నాకున్న అనుభవాల్లో అతి విచిత్రమైన వాటిలో ఇదొకటి. ఆ పొగరుబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ గురుదేవులు ఆయనకి నయం చేశారు. ఆయన ఆయుర్దాయాన్ని మరో 6 నెలలు పొడిగించారు. నేను ప్రాధేయపడి కోరినందువల్లనే ఇది జరిగింది. భక్తుల గాఢమైన ప్రార్థనలు మన్నించడంలో శ్రీ యుక్తేశ్వర్ గారు చూపే దయకు అవధులు ఉండేవి కావు. మా కాలేజీ స్నేహితుల్ని గురుదేవుల దర్శనానికి తీసుకురావటం నాకు చాలా గర్వకారణంగా ఉండేది. వాళ్ళలో చాలామంది మత విషయపరమైన సంశయశీలత అనే విద్యావంతుల షోకు ముసుగును కనీసం ఈ ఆశ్రమంలో తీసి పక్కకు పెట్టేసేవారు. మా స్నేహితుల్లో ఒకడు శశి. చాలాసార్లు వారం చివరి చివరి సెలవుల రోజుల్లో శ్రీరాంపూర్‌లో హాయిగా గడిపేవాడు. గురుదేవులకు వాడంటే వల్లమాలిన ఇష్టం కలిగింది. కానీ వాడి ఆంతరంగిక జీవితం మాత్రము విచ్చలవిడిగా, అడ్డదిడ్డంగా ఉన్నందున ఆయన నొచ్చుకునేవారు గురువుగారు. శశి, నువ్వు కనుక సరిగ్గా మారకపోతే ఇంకొక ఏడాదిలో నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు మా స్నేహితుడి వైపు ఆప్యాయతతో కూడిన ఆగ్రహంతో చూశారు. దీనికి ముకుందుడు సాక్షి. ముందే హెచ్చరించలేదని తర్వాత నన్ననకు. శశి నవ్వాడు. గురుదేవా, నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయతలిచేలా చేసే భారం మీ మీదే పెడుతున్నాను నేను. నా అంతరాత్మ అంగీకరిస్తోంది. కానీ నా మనసు బలహీనంగా ఉంది. ఈ లోకంలో మీరొక్కరే నాకు రక్షకులు. మరి ఇంక దేన్ని నేను నమ్మను. కనీసం 2 క్యారెట్ల నీలం ఒకటి ధరించాలి నువ్వు. అది నీకు సాయపడుతుంది. అది కొనే తాహత నాకు లేదండి. అయినా గురుదేవా,
కష్టం వస్తే మీరు తప్పకుండా నన్ను కాపాడతారని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను. ఇంకో ఏడాదిలో నువ్వు 3 నీలాలు తెస్తావిక్కడికి అని చెబుతూ శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పుడింక వాటితో పని ఉండదు అని కూడా చెప్పారు. తరచుగా కొద్ది మార్పులతో ఈ సంభాషణ జరుగుతూ ఉండేది. నవ్వొచ్చే నిరాశతో నేను మారలేను అంటుండేవాడు శశి. అయినా గురుదేవా, మీ మీద నాకున్న విశ్వాసం రాయి కన్నా నాకు అమూల్యమైందండి. ఒక ఏడాది గడిచిందిట్లా. ఒకనాడు మా గురుదేవులు కలకత్తాలో నరేన్ బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా నేను ఆయన దర్శనానికి వెళ్ళాను. పొద్దుట సుమారు 10 గంటల వేళ శ్రీ యుక్తేశ్వర్ గారు నేను రెండో అంతస్తులో కూర్చొని ఉండగా వీధి గది తలుపు తెరుచుకున్న అలికిడి అయింది. గురుదేవులు బింకంగా నిటారుగా మారారు. ఆ వచ్చినవాడు శశి అన్నాడు గంభీరంగా. ఇప్పటితో ఏడాది గడిచిపోయింది. అతని ఊపిరితిత్తులు రెండూ చెడిపోయాయి. అతను నా మాట లెక్క పెట్టలేదు. నేనిప్పుడు చూడదలుచుకోలేదని అతనికి చెప్పు. శ్రీ శ్రీ యుక్తేశ్వర్ గారి నిష్ఠురతకు నేను కొంచెం కొయ్యబారి గబగబా మెట్ల మించెల్లి కిందికి పరిగెత్తాను. శశి మెట్లెక్కుతున్నాడప్పుడే. ఓ ముకుందా, గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటాను. నా మనసుకలా అనిపించింది. ఉన్నారు కానీ ఇప్పుడెవరూ ప్రశాంతికి భంగం కలిగించడం ఆయనకిష్టముండదు. శశికి గభాలున కళ్ళనీళ్ళొచ్చాయి. నన్ను దూసుకుంటూ పైకి వెళ్ళాడు. శ్రీ యుక్తేశ్వర్ గారి కాళ్ళ మీద పడి అందమైన 3 నీలాలు అక్కడ పెట్టాడు. సర్వజ్ఞుడైన సర్వజ్ఞులైన గురుదేవా, నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయరోగం వచ్చిందని డాక్టర్లంటున్నారు. ఇంకా 3 నెలలే ఆయుర్దాయం ఉందంటున్నారు. మీ సహాయం కోసం సవినయంగా ప్రాధేయపడుతున్నాను. మీరు నయం చెయ్యగలరని నాకు తెలుసు. నీ జీవితాన్ని గురించి ఆందోళన పడ్డానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదు. నీ మనులు నువ్వు తీసుకొని వెళ్ళిపో. వాటి ఉపయోగం అయిపోయిందిప్పుడు. ఆ తర్వాత గురుదేవులు మాట పలుకు లేకుండా బింకంగా కూర్చున్నారు. మధ్య మధ్య ఆ అబ్బాయి దయతలచమని ఆక్రందన చేస్తున్నాడు. రోగ నివారణ చేసే దివ్యశక్తి మీద శశికి ఉన్న విశ్వాసం ఎంత గాఢమైందో కేవలం పరీక్షించడానికే శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా చేస్తున్నారనే దృఢ విశ్వాసం అంతర్బుద్ధికి స్ఫురించింది. బింకంగా గడిచిన 1 గంట తర్వాత గురుదేవులు తమ కాళ్ళ దగ్గర పడి ఉన్న కుర్రవాడి మీద జాలి చూపులు ప్రసరించినప్పుడు నేనేం ఆశ్చర్యపోలేదు. లే శశి, పరాయి వాళ్ళింట్లో ఎంత కల్లోలం చేస్తున్నావు నువ్వు? ఈ నీలాలు దుకాణంలో తిరిగిచ్చేయి. వాటి వల్ల అనవసరమైన ఖర్చిప్పుడు. అయితే గ్రహశాంతికి పనికి వచ్చే కడియం తెచ్చివేసుకో. భయపడకు, కొద్ది వారాల్లో నీకు నయమవుతుంది. కన్నీళ్లతో తడిసి ముద్దయిన శశిముఖంలో విరిసిన చిరునవ్వు నానిన నేలమీద చటుక్కున పడ్డ ఎండలా ఉంది. గురుదేవా, డాక్టర్లు చెప్పిన మందులు వాడమంటారా మరి? నీ ఇష్టం. తాగినా సరే, పారబోసినా సరే, ఏదైనా పర్వాలేదు. సూర్యుడు చంద్రుడు ఒకరి స్థానంలోకి మరొకరు మారడం ఎంత అసంభవమో, నువ్వు క్షయ వల్ల చనిపోవడం అంత అసంభవం అని చెప్పి శ్రీ యుక్తేశ్వర్ గారు చటుక్కున నేను మనసు మార్చుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారంట. గాబరాగా వంగి నమస్కారం చేసి గబగబా వెళ్ళిపోయాడు మా స్నేహితుడు. ఆ తర్వాత వారాల్లో వాణ్ణి చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్ళాను. కానీ వాడి పరిస్థితి రాను రాను మరీ దిగజారిపోతుండడం చూసి నివ్వెరపోయాను నేను. శశికి ఈ రాత్రి గడవదు అంటూ వైద్యులన్న మాటలు దాదాపు ఎముకల గూడులా దిగనారిపోయిన వాడు కనిపిస్తున్న తీరు చూసి ఉండబట్టలేక నేను హుటాహుటిన బయలుదేరి శ్రీరాంపూర్ వెళ్ళాను. నేను కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన సమాచారమంతా ఉదాసీనంగా విన్నారు యుక్తేశ్వర్ గారు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకొస్తావు ఇక్కడికి? శశి కోలుకుంటాడని నేను హామీ ఇవ్వడం నువ్వు విన్నావే? నేను
యోగానంద గారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు ప్రణామం చేసి గుమ్మం దగ్గరికి వెళ్ళాను. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారు వీడుకోలు మాట కూడా ఏమీ చెప్పకుండా అలా మౌనంలోకి వెళ్ళిపోయారు. రెప్పలార్పని ఆయన కళ్ళు అరవిచ్చి ఉన్నాయి. ఆయన చూపు లోకాంతరాలకి పయనించింది. వెంటనే నేను కలకత్తాలో శశి ఇంటికి వెళ్ళాను. మావాడు మంచం మీద కూర్చొని పాలు తాగుతూ ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ముకుందా, ఎంత అద్భుతం జరిగిందనుకుంటున్నావు? 4 గంటల కిందట ఈ గదిలో గురుదేవుల ఉనికి నాకు అనుభవమైంది. వెంటనే నా భయంకర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి. ఆయన దయ వల్ల నాకు పూర్తిగా బాగైనట్టు అనిపిస్తోంది. కొద్ది వారాల్లో శశి బాగా ఒళ్ళు చేశాడు. అది వరకు ఎన్నడూ లేనంతగా వాడి ఆరోగ్యం మెరుగుపడింది. అయితే రోగం నయమైన మీదట వాడి వైఖరిలో మాత్రం కృతజ్ఞత మిళితమైంది. మళ్ళీ శ్రీ యుక్తేశ్వర్ గారిని దర్శించడము అరుదైపోయింది. ఒకనాడు వాడు నాతో అన్నాడు, తన వెనకటి జీవన విధానానికి గాఢంగా పశ్చాత్తాపపడుతూ గురుదేవుల ఎదుట పడాలంటే నా ముఖం చెల్లటం లేదని అన్నాడు. అయితే శశికి వచ్చిన జబ్బు ఒక పక్క వాడి సంకల్ప శక్తిని దృఢం చేసి, మరో పక్క వాడి నడతకు చెరుపు చేసి విరుద్ధమైన ఫలితాలను చూపించిందని నాకు నిర్ధారణ అయింది. స్కాటిష్ చర్చి కాలేజీలో నా మొదటి 2 ఏళ్ల చదువు పూర్తి కావచ్చింది. తరగతి గదుల్లో నా హాజరు అరుదైపోయింది. నేను సాగించిన కొద్దిపాటి చదువు ఇంట్లో పోరు లేకుండా చేసుకోడానికే. నా ప్రైవేటు ట్యూటర్లిద్దరూ యథావిధిగా వస్తుండేవారు. నేను మాత్రం యథావిధిగా గైర్హాజరు. నా విద్యాభ్యాస జీవితంలో కనిపించే క్రమబద్ధత ఇదొక్కటే అనుకుంటాను. భారతదేశంలో కాలేజీలో 2 ఏళ్ల చదువు పూర్తి చేసి ఉత్తీర్ణులైతే ఇంటర్మీడియట్ ఆర్ట్స్ డిప్లొమా వస్తుంది. ఆ తర్వాత విద్యార్థి మరో 2 ఏళ్ళు BA డిగ్రీ కోసం ఎదురుచూడాలి. ఇంటర్మీడియట్ ఆర్ట్స్ చివరి పరీక్షలు నాకు అరిష్టంలా ఎదుట కనిపిస్తున్నాయి. వెంటనే పూరి పరిగెత్తాను నేను. మా గురుదేవులు కొన్ని వారాలుగా అక్కడుంటున్నారు. పోన్లే, నువ్వు చివరి పరీక్షలకి వెళ్ళక్కర్లేదని ఆయన అంటారేమోనన్న రవ్వంత ఆశతో నేనక్కడికి వెళ్ళాను. నేనా పరీక్షలకి బొత్తిగా సిద్ధం కాకుండా ఉన్నానన్న సంగతి ఆయనకి నేను నివేదించుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు చిరునవ్వు నవ్వుతూ నన్ను సముదాయించారిలా. నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు. అంచేత కాలేజీ చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు. వచ్చే వారం మాత్రం జాగ్రత్తగా పుస్తకాల్లో మునిగి ఉండు. ఓటమి లేకుండా గండం దాటుతావు. అప్పుడప్పుడు నాలో సహేతుకంగా తలెత్తే సందేహాల్ని అణిచివేసుకుంటూ కలకత్తాకి తిరిగొచ్చాను నేను. నా బల్ల మీదున్న పుస్తకాల గుట్టను పరకాయిస్తూ నట్టనడివిలో దారి తప్పిన బాటసారిలా ఆందోళన పడ్డాను. చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమను తగ్గించే ఉత్తేజం ఒకటి కలిగింది. ప్రతి పుస్తకం అలవోకగా తెరచి ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను నేను. ఇలా రోజుకు 18 గంటల చొప్పున వారం రోజుల పాటు ఈ పద్ధతి కొనసాగించేసరికి కంఠస్థం చేయటమన్న కలలో నేను ఆరుతేరాననిపించింది నాకు. అడ్డదిడ్డంగా కనిపించే నా దైవాధీన చదువును పరీక్ష హాళ్లలో గడిచిన ఆ తర్వాత రోజులే సబబని నిరూపించాయి. పరీక్షలన్నీ నేను పాసయ్యాను. వెంట్రుకవాసి ప్రమాదం తప్పించుకొని. నా స్నేహితులు, మా ఇంట్లో వాళ్ళు కురిపించిన అభినందనల్లో నమ్మశక్యం కానిదేదో జరిగినప్పుడు కనిపించే ఒక ఆశ్చర్యం కూడా పొడగొట్టింది. వాళ్ళందరూ అసలు నువ్వెట్లా పాస్ అయ్యావు అనే ఆశ్చర్యంతో అభినందనలు తెలిపారంట. పూరి నుంచి తిరిగొచ్చిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను ఆనందచకితుని చేశారు. ఇంకా నీ కలకత్తా చదువు అయిపోయింది. యూనివర్సిటీ చదువులో
చివరి 2 ఏళ్ళు నీకు ఇక్కడే శ్రీరాంపూర్‌లో సాగేటట్టు నేను చూస్తాను. నేను బిత్తరపోయాను. గురుదేవా! ఈ ఊళ్ళో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు లేదు కదండీ! అన్నాను. ఉన్నత విద్య బోధించే ఒకే ఒక సంస్థ అయిన శ్రీరాంపూర్ కాలేజీలో 2 ఏళ్ల ఇంటర్మీడియేట్ కోర్సే ఉంది. ఉన్నత విద్య బోధించే ఒకే ఒక సంస్థ అది శ్రీరాంపూర్ కాలేజీలో 2 ఏళ్ల ఇంటర్మీడియేట్ కోర్సు మాత్రమే ఉంది. గురువుగారు కొంటెగా చిరునవ్వు నవ్వారు. నీకోసం బిఏ కాలేజీ పెట్టాలని చందాలు పోగు చెయ్యడానికి తిరగాలంటే ఈ ముసలితనంలో నా వల్ల కాదు. ఈ పని మరొకరి ద్వారా ఏర్పాటు చేయించాలనుకుంటాను. 2 నెలల తర్వాత యుక్తేశ్వర్ గారు ఈ మాటలు, ఈ వ్యాఖ్యానాలు వెల్లడించిన తర్వాత 2 నెలలకి శ్రీరాంపూర్ కాలేజీ అధ్యక్షులు ప్రొఫెసర్ హౌవిల్స్ 4 ఏళ్ల కోర్సు నడపడానికి కావలసిన నిధులను సంపాదించడంలో తాము కృతకృత్యులమయ్యామని బహిరంగంగా ఒక ప్రకటనను ప్రకటించారు. శ్రీరాంపూర్ కాలేజీ కలకత్తా విశ్వవిద్యాలయానికి పూర్తి అనుబంధ శాఖ అయింది. శ్రీరాంపూర్‌లో బిఏ తరగతి చేరిన తొలుతటి విద్యార్థుల్లో నేను ఒకన్ని. గురుదేవా! నా మీద మీకెంత దయండి! కలకత్తా విడిచిపెట్టి శ్రీరాంపూర్‌లో మీకు దగ్గరగా ఉండాలని ఎంతకాలం నుంచో ఉవ్విళ్ళూరుతున్నాను నేను. పెదవి కదపకుండా మీరు చేసిన సహాయానికి ప్రొఫెసర్ హౌవిల్స్ గారు మీకు ఎంత రుణపడి ఉన్నారో అది ఆయనకు తెలీదు. శ్రీ యుక్తేశ్వర్ గారు తెచ్చిపెట్టుకున్న బింకంతో నా వైపు చూపు సారించారు. ఇప్పుడు నువ్వు రైళ్లలో గంటల కొద్దీ గడపవలసిన అవసరం ఉండదు. నీ చదువుకు ఎంత తీరిక చిక్కుతుందో కదా! బహుశా నువ్వు చివరి క్షణంలో కంఠస్థం చేయడం తగ్గించి సరైన విద్యార్థివవుతావనుకుంటాను. కానీ ఎంచేతనో ఆయన కంఠస్వరంలో విశ్వాసం కొరవడింది. అధ్యాయం 18 మహ్మదీయ గారడివాడు. కొన్నేళ్ల క్రితం నువ్విప్పుడుంటున్న ఈ గదిలోనే ఒక మహ్మదీయ గారడీవాడు నా ఎదుట 4 అలౌకిక ఘటనలు ప్రదర్శించాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు మొట్టమొదటిసారి నా కొత్త బసకు వచ్చినప్పుడు చెప్పిన సంగతి ఇది. శ్రీరాంపూర్ కాలేజీలో చేరగానే నేను దగ్గరలో ఉన్న పాంతి అనే వసతి గృహంలో ఒక గది తీసుకున్నాను. అది పాతకాలపు పద్ధతిలో కట్టినటువంటి ఇటుక కట్టబడి భవనం. గంగా నదికి అది అభిముఖంగా ఉంది. గురుదేవా! ఎంత చిత్రంగా కలిసిందండి! కొత్తగా అలంకారాలు దిద్దుకున్న ఈ గోడలు పాత జ్ఞాపకాలతో అంత ప్రాచీనమైనవా? కొద్దిపాటి ఉపకరణ సామాగ్రితో సాదాగా ఏర్పాటయి ఉన్నటువంటి నా గది చుట్టూ కొత్తగా రేకెత్తిన ఆసక్తితో నేను కలయజూశాను. అది చాలా పెద్ద కథ అంటూ పాత జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వారు గురుదేవులు. ఆ ఫకీరు పేరేంటట అఫ్జల్ ఖాన్. అనుకోకుండా తారసపడ్డ ఒక హిందూ యోగి ద్వారా అసాధారణమైన శక్తులను సంపాదించాడతను. నాయనా, దాహంగా ఉంది, కాసిన్ని మంచినీళ్లు తెచ్చిపెట్టు. దుమ్ము కొట్టుకుపోయి ఉన్న ఒక సన్యాసి ఒకనాడు అఫ్జల్ను ఇలా కోరాడు. తూర్పు బెంగాలులో ఒక కుగ్రామంలో జరిగిందిది. అప్పటికి అఫ్జలు చిన్న కుర్రవాడు. స్వామీ, నేను మహమ్మదీయుణ్ణండి. మీరేమో హైందవులై ఉండి నా చేత్తో ఇచ్చే నీళ్లు ఎలా తాగుతారు? సత్యసంధత నన్ను ముగ్ధుణ్ణి చేస్తుంది నాయనా. అంటరానితనం లాంటి పాపిష్టి సంకుచిత నియమాల్ని నేను పాటించను. వెళ్ళు, తొందరగా నీళ్లు తీసుకొనిరా. అఫ్జల్ భక్తి శ్రద్ధలకు ఆ యోగి వాత్సల్య దృక్కులు కానుకలయ్యాయి. వెనుకటి జన్మల్లో నువ్వు సత్కర్మలు చేశావు అన్నాడాయన గంభీరంగా. నీకు నేనొక యోగ ప్రక్రియను నేర్పుతాను. దాని ద్వారా నీకు అగోచర మండలాల్లో ఒక దాని మీద అధికారం చిక్కుతుంది. ఆ మహత్తర శక్తుల్ని నువ్వు సదుద్దేశాలకే వినియోగించాలి మరి. స్వార్థ బుద్ధితో మాత్రం ఎన్నడూ వినియోగించకు సుమా. విచారకరమైన విషయం ఏమిటంటే
నువ్వు పూర్వజన్మల నుంచి కొన్ని విధ్వంసకర ధోరణులనే విత్తనాలను కొన్ని నీ వెంట తెచ్చుకున్నావు. సరికొత్త పాడు పనులనే నీళ్లు పోసి ఆ విత్తనాలను మొలకెత్తేలా మాత్రం చెయ్యకు. జటిలమైన నీ పూర్వకర్మానుసారంగా నువ్వీ జన్మలో యోగ సాధన ఫలితాన్ని శ్రేష్టమైన మానవాభ్యుదయ లక్ష్యాలకే వినియోగించవలసి ఉంటుంది. బిత్తరపోయిన ఆ కుర్రవాడికి జటిలమైన యోగ ప్రక్రియ ఒకటి ఉపదేశించి ఆ గురువు అంతర్ధానమయ్యాడు. అఫ్జల్ 20 ఏళ్ల పాటు ఆ యోగ ప్రక్రియను ఎంతో చిత్తశుద్ధితో సాధన చేశాడు. అతని అద్భుత చర్యలు ఎక్కడెక్కడి వాళ్ళని ఆకర్షించడం మొదలుపెట్టాయి. అతని వెంట ఎప్పుడూ ఒక అశరీరమైన ఆత్మ తోడుగా ఉండేదనుకుంటాను. దాన్ని అతను హజరత్ అని పిలిచేవాడు. ఆ అశరీర ఆత్మ అతను కోరిన ఏ చిన్న కోరికనైనా సరే నెరవేరుస్తూ ఉండేది. గురువు చేసిన హెచ్చరికను విస్మరించి అఫ్జలు తన శక్తుల్ని దుర్వినియోగం చేయడం ప్రారంభించాడు. అతడు ఏ వస్తువునైనా ఒకసారి ముట్టుకొని మళ్ళీ అక్కడ పెట్టేస్తే చాలు, కాసేపట్లో ఆ వస్తువు అయిపు లేకుండా అదృశ్యమైపోయేది. జనాన్ని గాబరా పెట్టే ఈ పర్యవసానం వల్ల అతను ప్రతి చోటికి రాకూడని అతిథి అయ్యాడు. అతను కలకత్తాలో పెద్ద పెద్ద నగల దుకాణాలకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. ఏదో కొనడానికి వచ్చిన వాడిలా కనిపించేవాడు. అతను ఏదైనా ఒక నగను పట్టుకున్నాడంటే అతను దుకాణంలో నుంచి బయటికి రాగానే ఆ నగ మాయమైపోయేది. అఫ్జల్ వెంట తరచుగా వందల కొద్ది విద్యార్థులు చుట్టుముట్టి ఉండేవారు. అతని రహస్యాలేవైనా నేర్చుకోవచ్చునన్న ఆశ వాళ్ళని అలా ఆకర్షించేది. అప్పుడప్పుడు ఆ ఫకీరు వాళ్ళని తనతో పాటున్న విద్యార్థులని ప్రయాణానికి రమ్మని పిలుస్తుండేవాడంట. రైల్వే స్టేషన్లో ఎలాగో ఒక టికెట్ బొత్తి ముట్టుకునే ఒక అవకాశాన్ని కల్పించుకునేవాడు ఫస్ట్. దాన్ని మళ్ళీ గుమస్తా దగ్గరికి నెట్టివేసేవాడు. నా మనసు మార్చుకున్నాను అని చెప్పేవాడు. అవి ఇప్పుడు కొనను అని అనేవాడంట. కానీ అఫ్జలు సపరివారంగా బండి ఎక్కగానే కావలసినన్ని టికెట్లు అతని చేతికి చిక్కేవి. ఈ దోపిడీల వల్ల క్రోధావేశాలు చెలరేగేవి. బెంగాలీ నగల వ్యాపారులు, టికెట్ల అమ్మకందారులు గుండె పగిలి బేజారెత్తిపోయేవారు. అఫ్జల్ను అరెస్టు చెయ్యాలని చూసిన పోలీసులు కూడా నిస్సహాయులయ్యారు. తన నేరం పట్టుబడే సాక్ష్యాధారం ఏదైనా ఉంటే హజరత్ దాన్ని తీసేయ్ అని అఫ్జల్ అంటే చాలు, అది కాస్త అదృశ్యమైపోయేది. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ ఆసనం మించి లేచి గంగానదికి ఎదురుగా ఉన్న నా గది బాల్కనీలోకి నడిచారు. అంతమందిని గాబరా పెట్టిన ఆ ముస్లిం ఫకీర్ గురించి ఇంకా వినాలన్న కుతూహలంతో నేను కూడా ఆయన వెనకాల వెళ్ళాను. ఈ పాంతీ భవనం ఒకప్పుడు మా స్నేహితుడిది. అఫ్జల్తో అతనికి పరిచయమైంది. యుక్తేశ్వర్ గారు ఇంకా కంటిన్యూయేషన్గా చెప్తున్నారు. ఈ భవనము ఒకప్పుడు మా స్నేహితుడిది. అఫ్జల్తో అతనికి పరిచయమైంది. ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన్ని. మా స్నేహితుడు నాతో పాటు మరో 20 మంది ఇరుగు పొరుగు వాళ్ళని కూడా రమ్మని పిలిచాడు. నేనప్పుడు బాగా కుర్రవాణ్ణి. ఆ ఫకీరు చేసే అద్భుత చర్యలు చూడాలన్న ఆసక్తి కలిగింది. గురుదేవులు నవ్వారు ఈ విషయం చెప్తూ. నేను విలువైందేది నా ఒంటి మీద లేకుండా ముందే జాగ్రత్త పడ్డాను. అఫ్జల్ నా వైపు కుతూహలంగా చూశాడు. ఆ తర్వాత నాతో ఇలా అన్నాడు. నీ చేతులు మంచి బలంగా ఉన్నాయి. మెట్లు దిగి తోటలోకి వెళ్ళు. అక్కడొక నున్నటి రాయి తీసుకొని దానిమీద శుద్ధముక్కతో నీ పేరు రాయి. తర్వాత దాన్ని నీ సత్తువ కొద్దీ ఈ గంగా నదిలోకి దూరంగా విసిరేయి. నేనలాగే చేశాను. ఆ రాయి దూరంగా ఉన్న నీటి అలల్లో అదృశ్యమైన తర్వాత ఆ మహమ్మదీయుడు మళ్ళీ ఇలా చెప్పాడు. ఈ ఇంటి ముంగలి దగ్గర ఒక కుండ నిండా గంగాజలం పొయ్యి. నేను నీళ్ల కుండతో తిరిగి వచ్చిన తర్వాత ఆ ఫకీరు హజరత్, ఆ రాతిని ఈ కుండలో పెట్టు అన్నాడు.
వెంటనే రాయి కనిపించింది. దాని పైకి తీశాను నేను. దాని మీద నా సంతకం నేను రాసినప్పుడు ఎంత స్పష్టంగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. గదిలో ఉన్న వాళ్ళలో బాబు అని నా స్నేహితుడొకడున్నాడు. అతను బరువైన పాతకాలపు బంగారపు గడియారం, గొలుసుతో సహా చేతికి పెట్టుకొని ఉన్నాడు. ఫకీర్ వాటిని వాపిరిగొడ్డులా తడిమి చూశాడు. అంతే, చటుక్కున అవి మాయమైపోయాయి. బాబుకు కళ్ళనీళ్ల పర్యంతం అయింది. అఫ్జల్ దయచేసి మా పెద్దవాళ్ళ నాటి అమూల్యమైన వస్తువులు అవి దయచేసి మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయి అని ఆయన కళ్ళనీళ్లతో రిక్వెస్ట్ చేశాడంట. ఆ మహమ్మదీయుడు కొంచెం సేపు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు. ఆ తర్వాత అన్నాడు, ఇనప్పెట్టెలో నీకు 500 రూపాయలున్నాయి. అవి తెచ్చి నాకియ్యి. నీ గడియారం ఎక్కడ దొరుకుతుందో అప్పుడు చెప్తాను నేను. వెంటనే బాబు వెర్రెత్తిన వాడిలా ఇంటికి పరిగెత్తాడు. కాసేపట్లో తిరిగి వచ్చి అఫ్జల్కు కావలసిన డబ్బు చేతిలో పెట్టాడు. మీ ఇంటి దగ్గరున్న చిన్న వంతెన దగ్గరికి వెళ్ళు అని పురమాయించాడు ఫకీరు. హజరత్ను పిలిచి నీ గడియారం గొలుసు తెచ్చివ్వమని నువ్వడుగు. బాబు అక్కడ్నుంచి వెంబటే ఉరికాడు. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒంటిమీద విలువైన వస్తువులేవీ లేకుండా నిశ్చింతగా నవ్వుకుంటూ వచ్చాడు. చెప్పిన ప్రకారం నేను హజరత్ను పిలిచాను అని చెప్పాడు బాబు. నా గడియారం గాలిలో దొర్లుకుంటూ వచ్చి నా కుడి చేతిలో పడింది. మళ్ళీ మిమ్మల్నిక్కడ కలుసుకోవడానికి వచ్చే ముందు దాన్ని నేను ఇనప్పెట్టెలో పెట్టి తాళం వేసి మరీ వచ్చాను అని చెప్పాడంటాయన. గడియారానికి బదులుగా జబర్దస్తిగా డబ్బు వసూలు చేసుకున్న ఈ విషాదాంత నాటకానికి సాక్షులైన బాబు, బాబు స్నేహితులు అఫ్జల్‌ను చీదరించుకుంటూ ఒక చూపు చూశారు. అప్పుడతను బుజ్జగింపు ధోరణిలో ఇట్లా అన్నారు. మీకు కావలసిన పానీయం ఏదైనా ఒకటి చెప్పండి. హజరత్ దాన్ని తెచ్చిస్తాడు. కొందరు పాలడిగారు. తక్కిన వాళ్ళేమో పళ్ళ రసాలడిగారు. డీలా పడ్డ బాబు మాత్రము విస్కీ కావాలని అడిగినప్పుడు నేను ఏమంత ఆశ్చర్యపోలేదు. ఫకీర్ వెంటనే పురమాయింపు చేశాడు. ఆజ్ఞాబద్ధుడైన హజరత్ సీలు వేసిన పెట్టెల్ని వెంటనే దిగుమతి చేశాడు. అవి కిందికి దిగివచ్చి దబ్బున నేలమీద తగిలాయి. ప్రతి ఒక్కరికి తమకు కావలసిన పానీయం దొరికింది. 4గో అద్భుత ప్రదర్శనావకాశం మా అతిథేయునికి ఆహ్లాదం కలిగించిందనడంలో సందేహమేమీ లేదు. అఫ్జల్ అప్పటికి మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయటానికి సంసిద్ధతను ప్రకటించాడు. చాలా ఖరీదైన వంటకాలు పురమాయిద్దాం అన్నాడు బాబు. దిగులుగా నా 500 రూపాయలకి సరిపోయేటట్టుగా అనేక రకాల వంటకాలు కావాలి నాకు అన్నాడంట. ప్రతి పదార్థం కూడా బంగారపు పళ్ళాల్లో వడ్డించాలి. ప్రతివాడు తనకు కావలసినవేవో చెప్పగానే ఆ ఫకీరు హజరత్ను మళ్ళీ పిలిచాడు. గలగలా చప్పుడు మొదలైంది. బంగారపు పళ్ళాలు శూన్యంలో నుంచి మా కాళ్ళ దగ్గరికి దిగొచ్చాయి. వాటి నిండా రకరకాల దినుసులతో జాగ్రత్తగా వండిన కూరలు, వేడివేడి రొట్టెలు, ఆ ఋతువులలో ఎక్కడా కనిపించని రకరకాల పళ్ళు అమర్చి ఉన్నాయి. పదార్థాలన్నీ మంచి రుచిగా ఉన్నాయి. ఒక గంటసేపు తృప్తిగా విందును ఆరగించిన తర్వాత మేము గదిలో నుంచి బయటికి రావడం మొదలుపెట్టాం. పళ్ళాలు దొంతర పెడుతున్నట్లుగా బ్రహ్మాండమైన చప్పుడు వినిపించటంతో మేము వెనక్కి తిరిగి చూశాం. తలతడ తలతలలాడే బంగారపు పళ్ళాల జాడ కూడా లేదక్కడ. ఎంగిళ్ళు కూడా ఏమీ లేవు. గురుదేవా అంటూ ఆయన మాటలకు అడ్డు తగిలాను. ఆ అబ్జలు బంగారపు పళ్ళాల వంటి వస్తువులను అంత సులువుగా సంపాదించగలిగినప్పుడు పరాయి వాళ్ళ ఆస్తి కోసం వెంపర్లాడ్డం ఎందుకండి? ఆ ఫకీరు ఆధ్యాత్మికంగా అంత ఎక్కువగా అభివృద్ధి సాధించలేదు అంటూ వివరించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఒకానొక యోగ ప్రక్రియ వల్ల అతనికి ఒక సూక్ష్మ మండలంలో ప్రవేశం కలిగింది.
అందులో ఏ కోరికైనా తక్షణం నెరవేరుతుంది ఆ సూక్ష్మ మండలంలోకి ప్రవేశించిన వాళ్ళకి. హజరత్ అనే ఒక సూక్ష్మ మండల జీవి సహాయంతో అతడు బలిష్టమైన తన సంకల్ప శక్తితో చేసే ఒకానొక చర్య వల్ల ఆ ఆకాశ శక్తి నుంచి ఏ వస్తువుకు సంబంధించిన అణువులైనా సరే గలిగేవాడు. ఈథర్ ఎనర్జీ నుంచి ఏ వస్తువుకు సంబంధించిన అణువులనైనా కూడా ఆయన ఆకర్షించగలిగేవాడు. అయితే ఆ విధంగా సూక్ష్మ శక్తితో రూపొందించిన వస్తువులు నిర్మాణపరంగా క్షణభంగురమైనవి. వాటిని అట్టే కాలం మనము నిలిపి ఉంచలేము. అఫ్జలు అప్పటికి లౌకిక సంపద కోసం వెంపర్లాడేవాడు. ఎంతో కష్టపడి వచ్చినా ఎక్కువగా భరోసా పెట్టుకోదగినంత మన్నిక ఉన్నదది. ఇక్కడేమంటున్నారు, అఫ్జల్ అప్పటికి లౌకికంగా సంపదల కోసం ఎంతో వెంపర్లాడేవాడు. అంటే ఆ ఈథర్ శక్తితోటి ఆ అణువులను ఆకర్షించినప్పుడు వచ్చే ఇప్పుడు బంగారు పళ్ళాలు, ఈ రుచికరమైన ఆహారం ఏదనుకుంటే అదొస్తుంది కదా! అది ఎక్కువ సేపు ఉండేది కాదు. దానికి కొంత సమయమే ఉంటుంది. తర్వాత మళ్ళీ అవి ఒక ఫామ్ అయిన అణువులన్నీ మళ్ళీ విడిపోతాయి. నేను ఇదంతా విని నవ్వాను. అది కూడా ఎప్పుడో తెలియకుండానే మాయమవుతుందిలెండి. ఈ ఈ అణువులను సంపాదించే ఈ విద్య కూడా ఎప్పుడో ఒకప్పుడు మాయమవుతుందిలెండి అని అన్నారంట. అఫ్జలు దైవ సాక్షాత్కారం పొందినవాడు కాదు. గురుదేవులు ఆయన గురించి ఇంకా ఇలా చెప్పసాగారు. చిరస్థాయిగాను, శ్రేయస్కరంగాను ఉండే అలౌకిక అద్భుత చర్యలు నిజమైన సాధువులే చేయగలుగుతారు. వారు సర్వశక్తి సంపన్నుడైన సృష్టికర్తతో ఐక్యానుసంధానం పొంది ఉండటమే దీనికి కారణం. అఫ్జల్ చాలా మామూలు మనిషి. కానీ మర్త్యులైన మానవులు సాధారణంగా చనిపోయిన తర్వాత కానీ ప్రవేశించలేని ఒక సూక్ష్మ మండలంలోకి చొచ్చుకుపోయే అసాధారణ శక్తి మాత్రం అతనికి ఉంది. పరలోకానికి మనల్ని ఆకట్టుకునే లక్షణాలు కొన్ని ఉన్నాయన్న సంగతి ఇప్పుడు అర్థమవుతోంది గురుదేవా అని యోగానంద గారు అన్నారంట. గురుదేవులు అంగీకరించారు ఈ మాటని. ఆనాటి తర్వాత మరెన్నడూ అఫ్జల్ని నేను చూడలేదు. కానీ కొన్నేళ్లకి బాబు మా ఇంటికొచ్చాడు. యుక్తేశ్వరగిరి గారు చెప్తున్నారింకా. కొన్నేళ్లకి బాబు మా ఇంటికొచ్చాడు. ఆ మహమ్మదీయుడు తన తప్పు ఒప్పుకుంటూ చేసిన బహిరంగ ప్రకటన ఒకటి పత్రికలో అచ్చయింది. నాకది చూపిద్దామని చెప్పేసి బాబు తీసుకొనొచ్చాడు మా ఇంటికి. అఫ్జలు చిన్నతనంలో ఒక హిందూ గురు దగ్గర ఉపదేశం పొందాడని చెప్పానే, ఆ విషయాలు దాంట్లోనే తెలిసాయి ఆ పత్రికలో. ఆ పత్రికా ప్రకటనలో చివరి భాగ సారాంశం శ్రీ యుక్తేశ్వర్ గారికి గుర్తు వచ్చిన ప్రకారం ఇలా ఉంది. అఫ్జల్ ఖాన్ అనే నేను పశ్చాత్తాప ప్రకటనగాను, అలౌకికమైన అద్భుత చర్యలు చేసే శక్తులు సంపాదించాలని చూసే వాళ్ళకి ఒక హెచ్చరికగాను ఈ ముక్కలు రాస్తున్నాను. దేవుడి దయ వల్ల, మా గురుదేవుల దయ వల్ల నాకు సంక్రమించిన ఈ అద్భుత శక్తుల్ని చాలా ఏళ్లపాటు నేను దుర్వినియోగం చేస్తూ వచ్చాను. అహంకారంతో మదించాను. సాధారణ నీతి నియమాలకు నేను అతీతుణ్ణిగా భావించాను. కానీ చివరికి నా అంతిమ న్యాయం నిర్ధారణ రోజు దగ్గర పడింది. ఈ మధ్య కలకత్తా అవతల ఒక రోడ్డు మీద ఒక ముసలాయన తారసపడ్డాడు. ఆయన బాధగా కుంటుతూ నడుస్తున్నాడు. ఆయన చేతిలో బంగారం లాంటిదేదో మిలమిలా మెరుస్తోంది. నా మనసులో లోభం తలెత్తింది. ఆయనతో నేనిలా అన్నాను. నేను అఫ్జల్ ఖాన్ అనే ఒక గొప్ప ఫకీర్ని. నీ చేతిలో ఉన్నదేంటి? నాకున్న వస్తు సంపదల్లా ఈ బంగారు గుండు ఒకటే. ఇది ఫకీరుకెందుకూ పనికిరాదు. అయ్యా, నా కుంటితనం పోగొట్టమని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఆ ముసలాయన ఇట్లా అన్నారంట. నేను ఆ గుండు తాకి జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ ముసలాయన కుంటుకుంటూ నా వెంట పడ్డాడు.
కాసేపట్లో బంగారం పోయింది బాబోయ్ అంటూ ఆ ముసలాయన అరవడం మొదలుపెట్టాడు. నేనదేమీ పట్టించుకోకపోవటం వల్ల ఆయన హఠాత్తుగా గట్టిగా ఉరిమాడు. దుర్బల శరీరుడు అంత గట్టిగా అరవడం నాకు విడ్డూరమే అనిపించింది. గుర్తుపట్టలేదానన్నో? నోటమాట లేకుండా నిలబడిపోయాను నేను. దుర్బలుడైన ఈ ముసలి కుంటివాడు చాలా చాలా సంవత్సరాల క్రిందట యోగ విద్య ఉపదేశించిన మహాయోగే కాని మరొకడు కాడని అనుకున్నాడంట. తరుణం మించిపోయాక గుర్తించినందుకు నిశ్చే నిశ్చేష్టుణ్ణి అయ్యాను నేను. ఆయన నిటారుగా నిలబడ్డారు. తక్షణమే ఆయన శరీరం మంచి దృఢంగా, పడుచుతనంతో నిండినట్టుగా పొడగట్టింది. నా గురుదేవుల చూపులు నిప్పులు కక్కుతున్నాయి. నువ్వు నీ శక్తుల్ని పీడిత ప్రజలకు సాయపడ్డానికి కాకుండా మామూలు దొంగల వాటి మీద బతుకుతూ దుర్వినియోగం చేయటం నా కళ్ళతో నేను చూశాను. ఇక నీ శక్తులన్నింటినీ నేను ఉపసంహరిస్తున్నాను. హజరత్ ఇప్పుడు నీ దగ్గర నుంచి విడుదలైపోయాడు. ఇంక నువ్వంటే బెంగాలుకు ఏమాత్రం భయం ఉండదు. నేను ఉద్విగ్న స్వరంతో హజరత్ను పిలిచాను. మొట్టమొదటిసారిగా అతడు నా అంతర్దృష్టికి గోచరించడం మానేశాడు. కానీ హఠాత్తుగా ఒక నల్లటి ముసుగు తొలగిపోయింది. నా పాపిష్టి జీవితం స్పష్టంగా కళ్ళకు కట్టింది. గురుదేవా, చాలా కాలంగా నాలో ఉన్న భ్రాంతిని తొలగించడానికి ఇలా వచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఆయన కాళ్ళ మీద పడి నేను ఏడ్చేశాను. లౌకికమైన నా అభిలాషలన్నింటినీ విడిచిపెట్టేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా వెనుకటి పాపాల పరిహారానికి ఏ కొండల్లోకో పోయి ఏకాంతంగా దైవధ్యానం చేసుకుంటాను. మా గురుదేవులు నన్ను దయతో చూశారు. నీ చిత్తశుద్ధి నా మనసుకు తెలుస్తోంది అన్నారు చివరికి అయినా. నీ తొలుతటి నీ తొలుతటి ఏళ్ల నిశ్చల విధేయత వల్ల, ఇప్పటి నీ పశ్చాత్తాపం వల్ల నీకొక వరం ఇస్తున్నాను. అంటే నీ గత జన్మల యొక్క నిశ్చల విధేయత వల్ల, ఇప్పటి నీ పశ్చాత్తాపం వల్ల నీకొక వరం ఇస్తున్నాను. నీ ఇతర శక్తులన్నీ ఇప్పుడు పోయాయి. కానీ నీకు తిండి, గుడ్డ కావలసినప్పుడు మాత్రం హజరత్‌ను పిలిచి ఇమ్మంటే ఇప్పటికీ ఇస్తాడు. ఏకాంత పర్వత ప్రాంతాలకు పోయి దివ్య దివ్య జ్ఞానం పొందటానికి నిండు మనస్సుతో సాధన చెయ్యి. మా గురుదేవులు అంతర్ధానమయ్యారు. కన్నీళ్లతో, ఆలోచనలతో ఒంటరిగా మిగిలిపోయాను నేను. ఓ ప్రపంచమా, ఇక సెలవు. ఈ విశ్వ ప్రేమమయుడి క్షమాభిక్ష అన్వేషించడానికి వెళ్ళిపోతున్నాను నేను.